హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు మేము పొద్దున్నే మార్కెట్కి వెళ్తున్నాం. ఇది సండే మార్కెట్ అన్నమాట. హాయ్ చెప్పు. హాయ్, ఇక్కడ హాయ్ చెప్పు. ఈ రోజు ఏంటో అసలు చాలా ట్రాఫిక్ ఉంది. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఎంత ఖాళీ ఉన్న ఏ కారు కూడా లైన్ దాటడం లేదు చూడండి. అంత బాగా రూల్స్ ఫాలో అవుతారు వీళ్ళు. ఇక పొద్దుటే కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎన్ని పావురాలు ఉన్నాయో. ఇక మార్కెట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఇది కేవలం ఆదివారం మాత్రమే ఉంటుంది. అది కూడా పొద్దుటే ఉంటుంది, సాయంత్రం అయితే ఉండదు. ఇక్కడ అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఈ మార్కెట్లో. మనకి సీ ఫుడ్ అయితే అన్ని రకాలు ఉంటాయండి. ఇక డ్రెస్సెస్ కావచ్చు, ఇంక నీడ్స్ ఏమైతే ఉంటాయో మనం ఇక్కడికి వస్తే అన్నీ కవర్ చేసేయచ్చు. మనం మాల్స్తో పోలిస్తే మార్కెట్లో కొంచెం రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. ఇక ఇక్కడ ఏమేమి ఉంటాయో మీరే చూసేయండి. ఇలా ఎంట్రన్స్ వచ్చేసి టిఫిన్స్, జ్యూసెస్ ఉంటాయి. ఇవన్నీ ఫుడ్ అంతా కూడా మలాయ్కి, చైనీస్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. ఇదేమో బిల్డింగ్ లోపల. ఇది ఓన్లీ సండే ఉంటుంది. రిమైనింగ్ డేస్ అయితే మార్కెట్ బయట కూడా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల సీ ఫుడ్స్ అంతా కూడా మనకు దొరుకుతాయి. చేపలు, నత్తలు, పీతలు, ఇంకన్నీ ఆల్ రౌండ్ ఉంటాయి అన్నమాట. కాకపోతే మేము వచ్చింది పొద్దుటే, కానీ ఇంకా పొద్దుటే కొంచెం ఫ్రెష్గా అనిపించినేమో. ఇప్పుడు మరీ అంత ఫ్రెష్గా అనిపించలేదు, కానీ ఇక్కడ కూడా అన్ని రకాల చేపలు ఉంటాయండి. కానీ మేము సముద్రం చేపలు ఎక్కువ తినాం కాబట్టి ఇక్కడ చేపలు అయితే ఎక్కువగా ఏమీ కొనం. ఇప్పుడు మటన్ లేకపోతే సొర చేప సీజన్ అయితే కనుక సొర చేపలు కొనడానికి అయితే వస్తాం. అవి మాత్రం చాలా బాగుంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇక్కడ. అక్కడ చూసారా చిన్న చిన్న నత్తలు ఉన్నాయి. ఇక్కడ నత్తలు అయితే ఎంత ఎక్కువగా కొంటారో అసలు. ఇక్కడ బ్లాక్ పాంప్లెట్స్ ఎక్కువ ఉంటాయి. వైట్ చందవాలు అయితే ఎక్కువ దొరకవు అన్నమాట. ఎక్కువ కాదు, అసలు ఉండవు. ఎప్పుడో 1-2 కనిపిస్తాయి అంతే. అవి కూడా చాలా కాస్ట్. మన ఇండియాలో కూడా కాస్టే అనుకోండి, కానీ అక్కడ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక్కడ బ్లాక్ మాలన్నీ అంత టేస్ట్ అనిపించవు అనమాట. అది కేజీ వచ్చి 500 ఎంతో. ఇక్కడ నుంచి చికెన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రో అంతా కూడా చేపలు, రొయ్యలు అవే ఉంటాయి. ఇక్కడ నుంచి చికెన్ ఉంటుంది. ఇదంతా హల్లాల్ చికెన్. ఇదంతా కూడా మలై వాళ్ళది, వాళ్ళ షాప్సే, వాళ్ళు హల్లాలే తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి చికెన్ 1/2 కేజీ, కిలో అలా ఇవ్వరండి. హోల్ చికెన్ తీసుకోవాలి, చికెన్ మొత్తం తీసుకోవాలి. అది కేజీ 2 కేజీన్నరకు తక్కువైతే ఉండదు. మినిమం మనకి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. ఇక్కడ కేజీన్నర కోడి వచ్చేసి 550 రూపాయలండి. కేజీన్నర నుంచి స్టార్ట్ అవుద్ది. బేసిక్ ప్రైస్ కూడా అదే అనమాట. ఇక ఈ రూలో వచ్చేసి మేము తీసుకునే మటన్ షాప్ ఉంటుంది. పక్కన కూడా చాలా మటన్ షాప్స్ ఉంటాయి. కాకపోతే మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం, ఎందుకంటే ఈ షాప్ని మేము బిలీవ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫ్రోజన్ అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఇది ఫ్రెష్ మటన్. వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ముఖ్యంగా అది మటన్ కన్ఫర్మ్ అని మాకు అనిపిస్తుంది. రిమైనింగ్ ప్లేసెస్లో ఏంటంటే కొంచెం బీఫ్ ఇవన్నీ కూడా మిక్స్, మనకి తెలియదు కూడా అది ఏంటి అన్నది. అందుకే మాకు ఇదే నమ్మకం అనిపించి ఇక్కడికే వస్తూ ఉంటా. వాళ్ళన్నీ కూడా డిస్ప్లే చేస్తారు ఏదేంటి అని. అందుకే ఇక్కడ మటన్ ప్రైస్ వచ్చేసి 1/2 కేజీ 600 రూపీస్ అండి. మటన్ ఇందాక 1/2 కేజీ మీద ఇంకొంచెం ఎక్కువ వచ్చినట్టుంది అంతే. అంతే అటు ఇటు అయినా కూడా 600 1/2 కేజీ. ఇది వచ్చేసి బిల్డింగ్ బయట మార్కెట్. ఇక్కడంతా కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకైతే. ఈవిడ వచ్చేసి విరజాజులు అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ 5 రింగిట్ అంట. ఇక్కడ చూసారా ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎండు రొయ్యలు ఏంటంటే తొక్క తీసి ఎండబెడతారు. ఎండు రొయ్యలు అయితే అస్సలు టేస్టే బాగోవు. ఎండు చేపలు అయితే పర్లేదు, బాగానే ఉంటాయండి. ఇదంతా కూడా ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ప్లేట్లలోనే ఉంటాయి. అలాగే
కిలోల లెక్కన కూడా ఉంటాయి. మ్యాక్సిమం ప్లేట్లోనే పెట్టేస్తారు. ఆ ప్లేట్ ఒక్కొక్కటి 10 రింగిట్ అంటే 190 రూపీస్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక ఫ్రూట్సే. ఇక్కడ మామిడికాయలు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాయండి. ఇక ఇది చూసారా, ఇది నస్లీమా అండి. మలేషియా స్పెషల్ ఫుడ్ అనొచ్చు. హైదరాబాద్ బిర్యానీ ఎలాగో అలా మలేషియా నస్లీమా స్పెషల్ అనమాట. ఇక ఇవన్నీ కూడా ఫ్రూట్స్ 10 రింగిట్ ఒక ప్లేటు. ఇక ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సేనండి. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ అంతా కూడా మనకు దొరుకుతుంది. పరోటా, అలాగే బ్రెడ్ ఆమ్లెట్, ఇవన్నీ కూడా నస్లీమాసే. ఇక తమిళ్ ఇండియన్స్ దగ్గర అయితే మన ఇండియన్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇడ్లీ, దోశ, ఇడియప్పం, ఆపం అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక వీళ్ళ దగ్గర వచ్చేసి నస్లీమా ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇక ఇక్కడ ఫస్ట్ టైం నేను పానీపూరి చూసానండి. ఆవిడ పానీపూరి అమ్ముతుంటుంది. పానీపూరి అంటుంది. ఇక పక్కనే ఉన్నది చూసారా, అది మైలు. మన హార్లిక్స్, బూస్ట్ ఎలా తాగుతామో ఇక్కడ అందరూ కూడా మైలు అలా తాగుతారు. ఇక ఇక్కడ నుంచి క్లాత్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ మనకు దొరుకుతాయి. కొన్ని సెకండ్స్లో ఉంటాయి అనుకుంటా మేబీ. అలాగే పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మొక్కలు కూడా బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి మనకి. ఆవిడ మొక్కలకు సంబంధించి ఎరువులు లాంటివి కూడా అమ్ముతుందన్నమాట. ఇక ఇక్కడ నుంచి చిన్న ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అంటే ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ, అలాగే బట్టలు, చెప్పులు, ఇక అన్నీ కూడా ఈ లైన్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి.
ఇక అలా మార్కెట్ అంతా తిరిగేసి మాకు కావాల్సినవన్నీ కొనుక్కి ఇంటికి బయలుదేరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోని కూడా లైక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.